హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన టాపిక్ వచ్చేసి పాజిటివ్ పేరెంటింగ్. పాజిటివ్ పేరెంటింగ్ అంటే ఏమి ఎలా చేస్తే మన పిల్లల్ని పర్ఫెక్ట్గా మనము పిల్లల్ని పెంచవచ్చు, పేరెంటింగ్ అనేది ఎలా చేయాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ థింగ్, పాజిటివ్ పేరెంటింగ్ అంటే పర్ఫెక్ట్ పేరెంటింగ్ కాదు, ప్రేమతో మనము మాట్లాడడం, పిల్లల్ని ప్రేమతోని మనల్ని దగ్గర చేసుకోవడం, ప్రేమ గల పేరెంటింగ్గా ఉండటం. పిల్లల్ని ఎప్పుడు మనం ప్రేమతో దగ్గర తీసుకోవాలి, అప్పుడే మనకు దగ్గర అవుతారు. మనము కోప్పడి వాళ్ళకి శిక్షించకూడదు ఎప్పుడు, కానీ మనం ప్రేమతోనే దగ్గర తీసుకోవాలి. ఎప్పుడు మనము కమ్యూనికేట్ అయ్యి ఉండాలి. ఒక్కొక్కసారి పిల్లలతో మనము చిన్న పిల్లలమయ్యి వాళ్ళతో ఆడుకోవాలి. అప్పుడే వాళ్ళతో మన బాండింగ్ చాలా బాగుంటుంది. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు మనము ఎప్పుడు వాళ్ళని తిట్టకూడదు, కొట్టకూడదు, అర్థమయ్యేలా చెప్పాలి ఫస్ట్ థింగ్. అలాగే మనము ప్రేమతోనే దగ్గర తీసుకోవాలి. అలాగే వాళ్ళు ఏమన్నా చెప్పినా కూడా అది మనం పూర్తిగా వినాలి. వాళ్ళతో పూర్తిగా అర్థమయ్యేలా ఏదైనా కానీ చెప్పాలి వాళ్ళ వేలోని. ఎప్పుడూ కానీ పిల్లలు మనల్ని విన్నదానికంటే చూసింది ఎక్కువ గుర్తుంచుకుంటారు, ఎక్కువ దాన్ని గమనించి నేర్చుకుంటూ వస్తారు. కాబట్టి మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది ఏదైనా కానీ. ఏ పని చేసినా, చిన్న మంచి పని అయినా సరే దాన్ని అప్రిషియేట్ చేయండి, ఎప్పుడు పొగడండి. ఏదైనా మంచి పని చేసినప్పుడు చాలా బాగా చేసావని పొగడండి. దానివల్ల వాళ్ళలో విశ్వాసం అనేది పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. అలాగే ఎప్పుడు పిల్లల్ని భయంతో పెంచకండి, ధైర్యంతో పెంచాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు భయపెడుతూ ఉంటే భయపడే మనుషులు అయిపోతారు. అలా కాకుండా వాళ్ళకి ధైర్యంగా పెంచాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళేట్లు చూడాలి. ప్రేమతోనే వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళని భయంతో కాకుండా మంచిగా పెంచాలి. ఈ పిల్లలని ఎప్పుడు ఇతరుల వాళ్ళతో పోల్చకండి. ఎందుకంటే ప్రతి పిల్లవాడు ప్రత్యేకుడు, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇండివిజువల్. అలాగే ఇతరులతో పోల్చి వాళ్ళలో ఉన్న ఆత్మవిశ్వాసం తగ్గించకూడదు. వాళ్ళని అలా పెంచడం వల్ల వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గిపోతుంది. మనం ఎప్పుడు ఇతరులతో పోల్చకూడదు. వాళ్ళు చిన్న పని చేసినా మనము దాన్ని అప్రిషియేట్ చేసుకుంటూ రావాలి. పిల్లలకి ఎప్పుడు మనమే రోల్ మోడల్స్, మనం చూస్తూ పెరుగుతారు కాబట్టి మనమే రోల్ మోడల్స్. అందుకే మన ప్రవర్తన అనేది పిల్లల ముందు బాగుండాలి. ఏ విధంగా మనం ప్రవర్తిస్తానో దాన్ని బట్టే వాళ్ళ వ్యక్తిత్వం కూడా మారుతూ ఉంటుంది. మా పిల్లలు విన్నదానికంటే చూసింది ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. దానివల్ల వాళ్ళ ప్రవర్తన అనేది దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. కాబట్టి పిల్లల ముందు పేరెంట్స్ కూడా ఎక్కువ గొడవ పడకూడదు. మనల్ని చూసే పెరుగుతారు కాబట్టి మనము వాళ్ళకు తగినట్టు మనం మంచిగానే ఉండాలి. పిల్లల ముందు గొడవ పడడం వల్ల వాళ్ళ మానసిక స్థితి అనేది దెబ్బతింటుంది. మన ప్రవర్తన అనేది బాగున్నప్పుడే మన పిల్లలు కూడా మనల్ని చూస్తూ దాన్ని బట్టి నేర్చుకుంటూ వస్తారు. కాబట్టి మీ ప్రవర్తన అనేది ప్రతిదీ గమనిస్తారు. చిన్నపిల్లలు ఎక్కువ వినిన దానికంటే చూసిందే ఎక్కువ గమనిస్తూ మనల్ని చూస్తూ వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి మనము వాళ్ళ ముందు మంచి ప్రవర్తనతో కలిగి ఉండాలి. ఎందుకంటే మనమే రోల్ మోడల్స్ వాళ్ళకి. ఎప్పుడు మనము ధైర్యాన్ని నింపాలి, అలాగే నమ్మకాన్ని ఇవ్వాలి, ఒక హగ్ అనేది ఇవ్వాలి, ఒక నమ్మకాన్ని ఇవ్వాలి, లైఫ్ మీద హోప్ కల్పించాలి. ముఖ్యంగా వచ్చి వాళ్ళకు ఒక టైం అనేది మనం కేటాయించాలి. ఎప్పుడైనా కానీ మన లైఫ్లో బాధ్యతలు అన్నీ ఉంటాయి. బాధ్యతలు, స్ట్రెస్, పనులు, ఇంటి పనులు, ఏదైనా కానీ మనకి బాధ్యతలు అనేవి ఉంటాయి. అదే మనకి ఎక్కువ ఉంటాయి. కానీ పిల్లలకి ఎలాగా, మనమే ప్రపంచం, మనలోనే అన్నీ చూసుకుంటారు. కాబట్టి వాళ్ళతో మనం టైం అనేది కేటాయించాలి. అలాగే ప్రేమతోనే వాళ్ళని దగ్గర చేసుకోవాలి. వీలైనంత వరకు మనము వాళ్ళతో ప్రేమతోనే వాళ్ళని మార్చుకునేలా చేయాలి తప్ప వాళ్ళని కొట్టకూడదు. అలాగే ఇవాళ ఒక నిర్ణయం అనేది తీసుకున్నాం మన పిల్లల కోసం. ఏమి అంటే భయం కాదు,
వాళ్ళకి మనము ధైర్యాన్ని ఇవ్వాలి, తిట్లు కాదు. ఒక నమ్మకం అనేది కావాలి, ఒక నమ్మకం అనేది ఇవ్వాలి వాళ్ళకి. అలాగే దూరం కాదు, వాళ్ళకి వాళ్ళకి దూరం కాకుండా మీరు సమయం అనేది, టైం అనేది ఇవ్వాలి. ఇవన్నీ చేసినట్టయితే మనము మన పిల్లల్ని ఒక మంచి నడవడికలో ఉండేట్లు మనం చేయగలం. మంచి దారిలో వెళ్ళి వాళ్ళ భవిష్యత్తుని ఒక వ్యక్తిగతంగా మనం తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.